వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియోలో ఒక 3 రకాల వెజిటేబుల్స్ అంటే ఒక 3 టైప్ వెజిటేబుల్స్ మీరు 12 నెలల్లో 12 మంత్స్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఒక ఏప్రిల్ మే కొంత ఎండాకాలం ఒక 1 or 2 మంత్స్ ఏప్రిల్ మేలో ఎండలు ఉంటాయి ఎక్కువ కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మనం మే 20 వరకు మాత్రము వేసుకోవద్దు. జనరల్గా దాదాపు సంవత్సరం పొడవునా 12 నెలల్లో ఎప్పుడైనా మనం సాగు చేసుకోవచ్చు ఈ 3 రకాల కూరగాయలు. ముఖ్యంగా ఈ మీరు కూరగాయలు సాగు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ టైం ఎవరైతే కూరగాయలు సాగు చేస్తారో అంటే అన్ సీజన్లో కానీ ఆ విధంగా మనకు రేట్ ఎక్కువ రావాలని అన్ సీజన్లో కొత్త రకం వెరైటీలు కొత్త రకం కూరగాయలు ఫస్ట్ టైం సాగు చేసేటప్పుడు ఎకరం 2 ఎకరాలు వేయకుండా ఒక హాఫ్ ఎకరు అట్లా లేదు 5 ఎకరాలు అంటే ఎకరం ఇట్లా వేసుకొని చూసుకోండి. ఒక్కసారి అనుభవం అనేది తప్పకుండా అవసరము. ఏదైనా ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ వేస్తున్నారు, ఆ గ్రాఫ్టింగ్ వంకాయ కూడా ఒకటేసారి 5 ఎకరాలు వేయకుండా అంటే అనుభవం ఉన్న రైతు మందుల గురించి తెలిసిన రైతు చాలా సస్యరక్షణ చర్యలు బాగా చేసుకుంటామంటే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జనరల్గా మాత్రం చిన్న సన్నకారు రైతులు ఒకేసారి వేయకండి, ఎందుకంటే కంపల్సరీ ఆ పంటపై కొంత అనుభవం అనేది మనకు రావాలి. వచ్చినప్పుడు తర్వాత మనం నెక్స్ట్ ఎక్కువ వేయవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఏదైనా కూరగాయలు సాగు చేసేటప్పుడు కంపల్సరీగా అన్ సీజన్లో ఏదైతే కూరగాయలు సాగు చేస్తామో అన్ సీజన్ అంటే ఎప్పుడైతే మనకు అది ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే ఈ టైంలో ఈ కూరగాయలు వేస్తే సరిగా రాదు, దిగుబడి వేయొద్దు అని ఉంటుంది కదా. ఇప్పుడు చలి ఉంది, బీర ఉంది, కాకెర ఉంది, ఇప్పుడు చలికాలం వేస్తే రాదు, పౌడర్ మిల్లు వస్తుంది, గ్రోత్ తక్కువ వస్తుంది. ఇటువంటి కూరగాయలు ఏం చేయాలంటే మీరు ఈ అన్ సీజన్ ఇప్పుడు వేయకుండా మామూలు టైంలో ఎప్పుడైతే బాగుంటుందో గ్రోత్ వస్తుందో ఎప్పుడు వేయాలో ఆ టైంలో వేసుకోండి. ఆ టైంలో వేసుకున్న తర్వాత అప్పుడు మీకు కొంత అనుభవం అనేది వస్తుంది పెస్ట్ మీద, డిసీజ్ మీద, పంట మీద. అప్పుడు తర్వాత నెక్స్ట్ అన్ సీజన్లో కూడా వేసుకోవచ్చు, చలికాలం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కొంత అనుభవం వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా సస్యరక్షణ చర్యలలో కానీ స్ప్రేలు కానీ మనకు దిగుబడి వాతావరణం ఇవన్నీ కొంత తెలిసి వస్తుంది. కానీ డైరెక్ట్ ఒకేసారి అనుభవం లేకుండా డైరెక్ట్గా వేయకండి. బట్ వేసిన రైతులు కూడా ఉన్నారు, ఒకరిద్దరు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాటిని మనము ఉదాహరణగా తీసుకోవద్దు, ఎందుకంటే మనం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. కంపల్సరీగా ఇప్పుడు ముఖ్యంగా ఈ 3 రకాల కూరగాయలలో ఫస్ట్ది మనం వచ్చేసి వంకాయ అనేది మీరు 12 నెలలు ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. ఒక ఏప్రిల్ మేలో కూడా మనం వేసుకోవచ్చు, వంకాయ ఇబ్బంది లేదు. కానీ మొక్కలు మనం మల్చింగ్ కవర్ వేసినట్లయితే మొక్కలు చనిపోతాయి, నారు ఎక్కువ వేసుకోవాలి, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంత ఏప్రిల్ మేలో మనం అవాయిడ్ చేయాలి. మార్చ్ లాస్ట్ వరకైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకు ఎప్పుడైనా మనకు రేటు దొరుకుతుంది పంట వేయాలి కంపల్సరీ అన్నప్పుడు మీరు మొక్కలు నారు ఎక్కువ అవసరం ఉన్నా ఎక్కువ పట్టినా ఇబ్బంది లేదు. నారు కొంత డబ్బులు ఎక్కువ అమౌంట్ అయినా పర్వాలేదు, కానీ మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది, మీరు వేసుకోవాల్సిన టైంలో పంట వేసుకోవచ్చు. కాబట్టి నారు కోసం మొక్కల కోసం మనము ఆలోచించవద్దు, ఎందుకంటే మనము పంట అయిపోయే వరకు చాలా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ విధంగానైనా ఎట్లయినా ఆ పెట్టుబడి అనేది పెడుతున్నాం కాబట్టి కంపల్సరీగా మొక్కల గురించి ఆలోచించి పూర్తి మీరు పంట మంచి రేటును కోల్పోవడము పంట అది వేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కల గురించి ఆలోచించకుండా ఎండాకాలం మీరు కంపల్సరీ వంకాయ నాటాలి అంటే కంపల్సరీ మొక్కల సంఖ్య ఎక్కువగా అవసరం ఉంటుంది. మన మొక్కలు కొన్ని ఒక 30% వరకు చనిపోయే అవకాశం ఉంటుంది హీటుకు. అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు చేసుకోండి. వంకాయ ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు, ప్రజెంట్ కూడా అడుగుతున్నారు, సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా వంకాయ సాగు చేసుకునేది ఉంటే మంచి మేనేజ్మెంట్ చేసుకొని కొంత డబ్బులు పెట్టుకుంటాము, ఆర్థికంగా ఇబ్బంది లేదు, మనకు దిగుబడి ఎక్కువ కావాలి, మంచి రేటు కావాలంటే కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయ గురించి కూడా మీరు చాలామంది ఏం అడుగుతున్నారంటే సార్ మాకు ఇది నార్ రెడీ ఉందా ఇప్పుడు ఇస్తారా ఇట్లా అడుగుతున్నారు. అయితే ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ వంకాయలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన వెరైటీస్ అవి కాకుండా వేరే ఎటువంటి నారు కావాలన్నా సీడ్ పంపించాలి. 45 నుండి 50 రోజులు సీడ్ పంపించినప్పటి నుండి మీకు టైం అనేది పడుతుంది రెడీ కావడానికి. ఒకటి వచ్చేసి అంకుర్ నితీష్ బ్లాక్ పొడవు ఉంటుంది, ఇది దాదాపు మనకు రెడీగా ఉంటుంది. ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండకపోవచ్చు, కంపల్సరీ ముందే 40 డేస్ ముందే ఆర్డర్ ఇవ్వాలి. అంకుర్ నితీష్ ఉంటుంది. నెక్స్ట్ అంకుర్ కీర్తి మనకు వైట్ అంటారు, రౌండ్గా ఉంటుంది, గ్రీన్ కలర్లో వైట్ వంకాయ అంటారు, ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నానో హైవేజ్ వాళ్ళది బ్లాక్ రౌండ్ వంకాయ మసాలా వంకాయ అంటారు, ఇది అవైలబుల్. విఎన్ఆర్ సిమ్రాన్ అని ఉంటుంది, అది కూడా వైట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది లలిత వాళ్ళది, ఆ లలిత వెరైటీ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ 5 రకాలు దాదాపు అవైలబుల్ ఉంటుంది, ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండకపోవచ్చు. బట్ ఇవి కాకుండా వేరే మీరు ఏ వెరైటీలు లోకల్లో వెళ్ళే వెరైటీలు ఏ వెరైటీలు వేసుకున్నా కంపల్సరీగా మీరు ఆర్డర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఒక 40 డేస్ మినిమం 40 to 50 డేస్ ఆగాల్సి ఉంటుంది, అప్పుడే మీకు నార్ రెడీ అవుతుంది, పంపించాల్సి ఉంటుంది. ఈ వెరైటీస్లు కూడా ఏం వెరైటీ వేసుకోవాలి సార్ ఏది బాగా వస్తుంది అంటే అన్నీ బాగానే వస్తాయి, అంతా బాగానే ఉంటుంది. క్రాప్ మనం మేనేజ్మెంట్ బాగా చేసుకుంటే. ఒకటి ఏంటంటే
మీరు లోకల్లో మార్కెట్కి వెళ్ళి ఏ వంకాయ మార్కెట్లో అమ్ముడుపోతుంది, సెల్ అవుతుంది, బ్లాక్ పొడవు పోతుందా, వైట్ పోతుందా, రౌండ్ పోతుందా, ఇవి ఒకవేళ హైదరాబాద్ మార్కెట్ అంటే ఇబ్బంది లేదు, అన్ని రకాలు పోతాయి. వేరే మార్కెట్ ఎవరైతే రైతులు ఉంటారో కంపల్సరీ మీరు లోకల్లో అడగండి, ఆ వెరైటీ మాత్రమే వేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. ఇది కంపల్సరీగా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. 8/3 పెట్టుకోవాలి. కంపల్సరీగా మీరు గ్రాఫ్టింగ్ వంకాయలు దిగుబడి ఎక్కువ సాధించవచ్చు. మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే మీకు మంచి రేటు దొరికే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇది 2 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ 3-4 నెలలైనా కంపల్సరీగా మంచి రేటు ఉంటుంది. అటువంటిప్పుడు మీకు మంచి డబ్బులు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వంకాయ కంపల్సరీ వేసుకోండి, గ్రాఫ్టింగ్ వంకాయ. లేదు మీరు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. కొత్త రైతులైతే ఇప్పుడు వేసుకోండి, ఒక 1/2 ఎకర్ వేసుకోండి. అందులో మీరు కొంత అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ మేలో మళ్ళీ ఇంకొక ఎకర్ ప్లాన్ చేయండి. మీకు జూన్ నుండి మళ్ళీ మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మంచి రేటు ఉంది కాబట్టి జూన్ టు డిసెంబర్ వరకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. వేసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వేసుకునే వాళ్ళు కానీ కొంత వేసుకునే వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు వేసుకోండి. అనుభవం అనేది ఇంపార్టెంట్. 1/2 ఎకర్ వేసుకోండి, తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో వేసుకోండి. మంచి ఆదాయం అనేది గ్రాఫ్టింగ్ వంకాయ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ వంకాయలో అన్ని సేమ్ మామూలు వంకాయకి ఇది డిఫరెంట్ ఏం లేదు. దూరం పెట్టుకోవాలి, ఒకటి మొక్కల సంఖ్య తక్కువ పడుతుంది, అంతే. మన మేనేజ్మెంట్ అంతా సేమ్, కానీ కొద్దిగా బాగా చేసుకోవాలి, ఎరువులు కూడా బాగా ఇచ్చుకోవాలి, మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా పెస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు పెస్ట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోకుండా ఏదో మనము పురుగుకు మందు అనేది కాదు, దోమ మందు, పురుగు మందు కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి. ప్రతి వారం ఒక స్ప్రే కంపల్సరీ వంకాయ. ఆ విధంగా చేయాలనుకుంటే అంటే ఆ విధంగా మీరు చేసే మీ దగ్గర ఉంటే స్తోమత, ఆ విధంగా చేసినట్లయితేనే మీరు వంకాయ సాగు చేసుకోండి, గ్రాఫ్టింగ్ వంకాయ. ఈ గ్రాఫ్టింగ్ వంకాయ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తొందరలోనే మీకు కంపల్సరీగా చాలా వీడియోలో చెప్తున్నా. ఒకటి రెడీ, దాదాపు టమాటా ఫైనల్కి వచ్చింది, బీర కూడా ఫైనల్కి వచ్చింది, ఇప్పుడు వంకాయ చేస్తున్నా, ఇది కూడా అయిపోతుంది. మొత్తం PDF రెడీ చేసి దానికి కొన్ని వీడియోస్ కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఛానల్లో మనం కంపల్సరీగా ఇవి రెడీ అయిన తర్వాత ఛానల్లో కూడా చెప్పడం జరుగుతుంది. గ్రాఫ్టింగ్ వంకాయ తర్వాత టమాటా. నెక్స్ట్ టమాటా అనేది కూడా మీరు జనరల్గా సాహో వేసుకోండి. జస్ట్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు సాహో లేకుంటే బాహో, నార్ మాత్రము జనరల్గా సాహో అవైలబుల్ ఉంటుంది. టమాటా ఒక్కోసారి ఉండకపోవచ్చు, ముందు ఆర్డర్ ఇవ్వండి. టమాటా కూడా ఏప్రిల్ మేలో కొంత అవాయిడ్ చేయండి రైతులు. ఆల్రెడీ అనుభవం ఉన్న రైతులైతే ఒకవేళ ఏప్రిల్ మేలో వేసినట్లయితే మొక్కల సంఖ్య మీకు 5,000 పడితే అదే ఏప్రిల్ మేలో వేసినట్లయితే 8,000 పట్టవచ్చు, ఒక 2-3 ఎక్కువ పట్టవచ్చు, ఎందుకంటే మొక్కలు చనిపోతాయి కాబట్టి. కానీ ఏప్రిల్ మేలో వేసుకొని మీరు మంచి ఫంగిసైడ్లు వర్షాకాలం స్టేకింగ్ చేసుకొని మేనేజ్మెంట్ చేసుకుంటే మంచి ఆదాయం అనేది ఒక ఎకరంలో టమాటా నుండి 4 నుండి 5 లక్షల ఆదాయం మినిమం తీసుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీ దీనికి సంబంధించిన అవగాహన, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్, అవగాహన చాలామందికి లేదు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు PDF రూపంలో, వీడియోల రూపంలో త్వరలోనే అందజేయడం జరుగుతుంది. ఈ టమాటా కూడా అవైలబుల్ మీకు. ఇది 1.5 మనకు ఫీట్ దూరం వేసుకోవాలి. లైన్కు లైన్ 5 ఫీట్లు వేసుకుంటే మీకు దాదాపు ఒక 5,800, 6,000 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. టమాటా గ్రాఫ్టింగ్ వేసుకోవడం మామూలు దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఒక 1 మంత్ ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఈ విల్ట్ని తట్టుకుంటుంది. విల్ట్ చాలా టమాటా రెగ్యులర్గా వేసేవాళ్ళు వాటర్ కొంత నల్లరేగడి నేలలలో విల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విల్ట్ని తట్టుకుంటుంది. ఒక 1 మంత్ ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఇది టమాటా. జనరల్గా సాగు అవైలబుల్ ఉంటుంది నారు. టమాటా కూడా ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు వేసుకొని ఒక 1/2 ఎకరం ఇప్పుడు వేసుకోండి. దీని పూర్తి ఇన్ఫర్మేషను, దీనికి వచ్చిన పెస్టు, ఇది ఏ విధంగా వస్తుంది, దిగుబడి ఎట్లా వస్తుంది, ఏ టైంలో ఏ డిసీజ్ వస్తాయి, ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళీ ఏప్రిల్ మేలో ప్లాన్ చేసుకోండి, మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఇది టమాటా అనేది కూడా మనము 12 నెలల్లో ఎప్పుడైనా మనము సాగు చేసుకోవచ్చు. ఈ వంకాయ కానీ టమాటా కానీ రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే క్రాప్స్ కాబట్టి ఈ వీడియోలో ఈ పంటల గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ 3వది పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా మంచి క్రాపు. ఇది కూడా ఏప్రిల్ మేలో మొక్కలు చనిపోతాయి, కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏప్రిల్ మే కాకుండా మిగతా ఏ టైంలో అయినా పచ్చిమిర్చి మీరు కంపల్సరీగా నాటుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది కంపల్సరీగా మీకు ప్రతి 4 రోజులకు ఒక స్ప్రే కంపల్సరీగా ఉండాలి. పచ్చిమిర్చి గురించి పూర్తి డీటెయిల్స్తో నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సో పచ్చిమిర్చి కూడా మీకు వెరైటీలు బ్లాక్ వెళ్తుంది, కొన్ని చోట్ల పొడుగు కొంత లా ఉంటుంది. ఇప్పుడు జెర్సీ 56 ఉంది, అది కూడా మంచి వెరైటీ, లా ఉంటుంది. నెక్స్ట్ కలాష్ 168, మనకు దక్కన్ 887 ఉంటాయి. అంటే ఈ గ్రీన్ కలరా, బ్లాక్ కలరా, పొడువా లేకుంటే లావా, వాటి లెంతు ఇవన్నీ చూసి మార్కెట్లో కొంత ఎంక్వైరీ చేసి పచ్చిమిర్చి కూడా సాగు చేసుకోండి. ఇది మినిమం మనకు 25 నుండి 30 రూపాయల రేటు ఉన్న మనకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఎకరంలో కంపల్సరీగా పచ్చిమిర్చికి 2 నుండి మనం ఖర్చు
ఖర్చు అనేది పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం స్ప్రేలు, మందులు వీటి మీద ఆధారపడి ఉంటుంది, కూలీలు. కాబట్టి మినిమం ఎకరంలో ఒక 2 లక్షల మీకు ఖర్చు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. 20 టన్నులు మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే ఎకరంలో 20 టన్నులు వచ్చినా మీకు 30 రూపాయల రేటును ఒక 6 లక్షలు, పెట్టుబడి 2 లక్షలు పోయినా 4 లక్షలు మిగిలే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా పచ్చిమిర్చి అనేది కూడా మీరు సాగు చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా ఒక నెల 15 2 నెలలు ఆ టైం వదిలిపెట్టి మీరు ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు. జనరల్గా పచ్చిమిర్చికి రేటు మన అబ్జర్వేషన్ ప్రకారము జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఒక 2 మంత్స్ అట్లా రేటు ఉంటుంది, 60-70 రూపాయలు, 80 రూపాయలు. ఆ 2 మంత్స్ మంచి ఈల్డింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి పచ్చిమిర్చి. కంపల్సరీగా ఈ పంటలు వేసేటప్పుడు ఎప్పుడు మనం సోయింగ్ చేస్తున్నాం, మనకు ఎప్పుడు దిగుబడి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మార్కెట్లో రేటు ఉంటుంది, లాస్ట్ ఇయర్ మన చుట్టూ మన దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏం రేటు ఉంది, ఫస్ట్ మీరు ఈ వీడియోలో చూసి సేమ్ చేయకుండా మీ మార్కెట్ రేట్లు అనేటివి మీ చుట్టుపక్కల ఏ టైంలో వేటికి రేటు ఉంటున్నాయి, చుట్టుపక్కల రైతులు ఏది ఎక్కువ వేస్తున్నారు అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. మీ మార్కెట్లోకి వెళ్ళండి, కమిషన్ ఏజెంట్లు కానీ మీ చుట్టుపక్కల రైతులు కానీ ఎంక్వైరీ చేయండి, చేసి కంపల్సరీ వేసుకోండి. లేదు మేము 5 ఎకరాలు వేస్తాము, మేము ఎక్కడికైనా దూరం మార్కెట్కి పంపిస్తామంటే ఇబ్బంది లేదు. మీరు అది కూడా కొంత రీసెర్చ్ చేసి మీరు ఎక్కువ మొత్తంలో వేస్తే హైదరాబాద్ కానీ ఇంకా వేరే మీకు చుట్టుపక్కల టౌన్లలో పెద్దవాటికి పంపవచ్చు, ఇబ్బంది లేదు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి 3 రకాల పంటలు రైతుకు మంచి బెనిఫిట్ ఇచ్చే పంటలు. వంకాయ, తర్వాత టమాటా, పచ్చిమిర్చి. వంకాయలో కూడా పురుగు సమస్య అని ఓన్లీ పురుగుకు మందులే కొడుతున్నారు. చిట్టాకు తెగులు అనేది రావడం జరుగుతుంది. ఆ చిట్టాకు తెగులు చిన్న చిన్న ఆకులు వైరస్ వచ్చి మొత్తం క్రాప్ డ్యామేజ్ అవుతుంది. అది మనకు ఎందుకు వస్తుంది, మనకు ఏంది అనేది దాని గురించి సపరేట్ వీడియో చేస్తా. లేదు అంటే దానికి సంబంధించిన ఆ మందులు కానీ స్ప్రేలు కానీ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. కంపల్సరీగా దానికి మీరు ప్రతి 7 డేస్ వారంకు కానీ 6 రోజులకు కానీ మందులు కొట్టుకోవాలి. అక్టారా కానీ లేదంటే పోలీస్ కానీ కంపల్సరీగా ఇటువంటివి స్ప్రే చేసుకోవాలి. దోమతోనే అది రావడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు కొంత వరి పొలాలు దగ్గర ఉంటే ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కీటకం ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బీపీహెచ్ అనేది ఉంటుంది. అది ఆ బీపీహెచ్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. దీనికి సంబంధించిన నేను మీకు వీడియోలో స్క్రీన్లో ఇస్తా, చూసుకోండి. కంపల్సరీగా ప్రతి వారం స్ప్రే చేసుకోండి. తర్వాత పురుగు కూడా చాలామంది అడుగుతుంటారు. సిమోడిస్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. లేకుంటే ఒకసారి సిమోడిస్ ఒకసారి స్ప్రే చేయండి. తర్వాత ఎక్స్పోనస్ కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంగువ ద్రావణం వాడండి. ఈ విధంగా వాడితే పురుగు కంట్రోల్ చేయవచ్చు స్టార్టింగ్ నుండి. సోలార్ లైట్ ట్రాపు, వేప కషాయము, వేప నూనె, లేదు స్టిక్కీ ప్యాడ్స్, ఇవన్నీ కూడా వాడాలి. మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా. కాబట్టి ఈ పంటలు మంచి ఎక్సలెంట్ రైతుకు ఉపయోగ పంటలు. ఇవి 12 నెలల్లో ఏ కాలమైనా సరి అయిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే 12 నెలల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి, ఎటువంటి వీడియోస్ అవసరం ఉన్నది, ఒకవేళ అవసరం ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మదనపల్లి నెక్స్ట్ 2 డేస్లో మదనపల్లి, అనంతపూర్ ఆ ఏరియాలో వెళ్తున్నా. అక్కడ కూడా టమాటా రైతులను కలిసి వీలైనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. సో ఎవరైనా మదనపల్లి ఆ ఏరియాలో, అనంతపూర్, రాయలసీమ, కర్నూలు అటు సైడ్ ఏరియాలో ఎవరైనా ఈ వీడియో చూసిన రైతులు ఉంటే కింద కామెంట్ పెట్టండి, మీ నంబర్ పెట్టండి. మీకు కంపల్సరీగా మీ ఫీల్డ్ కూడా విజిట్ చేస్తా, మీకు కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఒక దాదాపు 1 వీక్ వరకు మదనపల్లి, అనంతపూర్ ఏరియాలో నేను ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.